హృదయాలు చీకటి హృదయాలు మీరు వెలిగించండి, సర్వసత్తును నడిపించండి. సాతాను బంధకాల నుండి అయా మంత్రశక్తుల నుండి అయా మీరు విడిపించి రక్షించి మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కార్మిక కర్షకులు దీవించండి, చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను మీరు దీవించండి, రోగులను స్వస్థపరచండి. తండ్రి అప్పుల బాధతో ఉన్నవారిని కనికరించి అయా వారి అప్పులను తీర్చుకోబడడానికి కృప చూపండి. పాడి పంటను మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వ్యర్థమైనటువంటి దురలవాట్ల నుండి చెడ్డ ఆలోచనల నుండి తప్పించండి, రక్షించండి. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన నీ యొక్క బిడ్డలందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన వర్షాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో కొంత ప్రభా వర్షాన్ని ఆపి మీరు తెరపించినందుకు కూడా నీకు వందనాలు. మేలను బట్టి ఉపకారం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా ఈ సమయంలో ఇంకా మీ చిత్తలో ఉన్న వారిని మీరు తోడుకొని రండి. మీ మాటలు విని మేలు పొందడానికి మీరే కృపనివ్వండి. ఈ కూడికను అయా నువ్వే స్వాధీనంలో ఉంచుకొని ఆది అంతా మీరు జరిగించు. పాటల ద్వారా మేము తెచ్చుకుని వర్తమానం ద్వారా మాట్లాడు నాయన. మా హృదయాలను చెవులను మనసులను తెరిచి మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా పాడగా ప్రభుని కాబట్టి మ్యూజిక్ చూడండి. పాట సంఖ్య 198. పాట సంఖ్య 198. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా
నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మహాసమాద్యుండవు నా రక్షణ శృంగము నీవే మహాసమాద్యుండవు నా రక్షణ శృంగము నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్నా ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్ ప్రభువాని వెలుగొంది తిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగొంది తిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి భయమును పారాద్రోలి భయమునిచ్చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన
కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. నాగార్జున బ్రదర్ వచ్చి ఒక ప్రత్యేక పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. 2023 వెంకటాద్రిపాలెం సాంగ్ షీట్లో నుండి 2వ పాట. 2023 వెంకటాద్రిపాలెం సాంగ్ షీట్లో నుండి 2వ పాట. మరణము గెలిచిన వాడు యేసు ఒక్కడే, మరలారానున్నవాడు యేసు ఒక్కడే. మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే, మరలారానున్నవాడు యేసు ఒక్కడే. పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు ప్రేమతో కొనిపోవువాడు యేసు ఒక్కడే, ప్రేమతో కొనిపోవువాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే. జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే,
ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే. ఆదరించి ఆశ్రయమిచ్చి, ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే. అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే. నిత్యం ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే. నీ వేదనలో నీ బాధలలో, నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే. నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. మరణము గెలిచిన వాడు యేసు ఒక్కడే, మరలా రానున్నవాడు యేసు ఒక్కడే. మరణము గెలిచిన వాడు యేసు ఒక్కడే, మరలా రానున్నవాడు యేసు ఒక్కడే. పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు ప్రేమతో కొనిపోవువాడు యేసు ఒక్కడే. ప్రేమతో కొనిపోవువాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. సమయాన్ని ఇస్తున్నా.
2023 సంవత్సరం వెంకటాద్రిపాలెం పాటల నుంచి 6వ పాట. ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మార్పు కొరకై సహనముతో ఆ తండ్రి నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా చనిపోతే పాతాళం ఎదురు చూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము. చనిపోతే పాతాళం ఎదురు చూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము. ఆరని అగ్నిలో తీరని బాధలో ఆరని అగ్నిలో తీరని బాధను నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము. నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము. ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా
ఫలితము మరణము ఇది తెలుసా, నీతికి ఫలితము నిత్య జీవము. పాపానికి ఫలితము మరణము ఇది తెలుసా, నీతికి ఫలితము నిత్య జీవము. పాపము విడచి నీతిగా బ్రతికి, పాపము విడచి నీతిగా బ్రతికి, ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు, ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు. ఎంతకాలము ఇంకెంత కాలము మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు, మహిమను విడచి భువికే తెచ్చాడు. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు, మహిమను విడచి భువికే తెచ్చాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రోదనలు, ఎన్నో కన్నీళ్ళు నీ ఆత్మ కొరకే, నీ శాంతి కొరకే, నీ ఆత్మ కొరకే, నీ శాంతి కొరకే. ఎంతకాలము ఇంకెంత కాలము మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ మార్పు కొరకై సహనముతో ఆ తండ్రి, నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఇంకెంత కాలము మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. తిప్పర్తి సేవకుడు ఫిలిప్ బ్రదర్ వచ్చి దేవుని వర్తమానం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడినట్టు. ప్రేమ కలిగిన దయగలిగిన మా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి దినము దయగలిగిన తండ్రి నీ దాసుడు ఉన్నతాలైన వారు పరిచర్య విధానంలో నేడు పట్టణం గ్రామం అంతా సువార్త ప్రకటించి ఈ సమయంలో ప్రభా సువార్త కూడికలో మేమందరము పాల్గొనుటకు మాకు ఇచ్చినటువంటి బాధ్యతకే వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ దాసుని నాయన మీరు మరుగుపరుచుకొని నాయన నీ లేఖన భాగాల చేత మమ్మలను పూరికొల్పి బలపరిచి దేవా విశ్వాసములో పెంపొందించుకొని దేవా నీ కొరకు జీవించే వారిగా మమ్మలను సిద్ధపరచుమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సహాయం మీ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఈ సమయంలో ప్రభా మీరే నాయన మాట్లాడి మహిమ పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని వర్తమానం వింటాం. వెంకటాద్రిపాలెం సేవకుడు శాంతి కుమార్ బ్రదర్
దేవుని సందేశాన్ని అందజేస్తారు. అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తారు. ఇక్కడ మరి ఇరుకు ద్వారమున ఇర్ష్యాల ద్వారమని మనం యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. 2 దారులు ఉన్నాయి, చూసారా? మరి ఆ విధంగా విశాలమైనటువంటి దారి, అది ఎటు వెళ్తుంది? నిత్య నాశనానికి వెళ్తుంది. కానీ ఎక్కువ మంది కోరుకునేది ఆ దారి, ఎందుకంటే అది సులభం, పత్యం చేసే పని లేదు, ఎన్ని పాపాలను చేసినా పర్వాలేదు, చూసారా? కాబట్టి ఆ దారిలో పోతున్నారు, ఇక దానికి అడ్డంకులు లేవు. యేసయ్య దారి ఇరుకైన దారి, పత్యాలు చేయాలి, ఆ రీతిగా త్రాగకూడదు, ఆ విధంగా దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, నరహత్యలు చేయకూడదు, ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇష్టపడరు ఆ రీతిగా. దాన్ని బట్టి సైతాను మార్గంలో వెళ్తూ ఉంటున్నారు. ఇక మరి కొంతమంది విషయంలో చూస్తే మాత్రం సామెతలు 14:1 అంటాడు. ఓకే సార్, క్షమించండి. కీర్తనలు 14:1 దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనేను, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇక దేవుడు ఉన్నాడంటే మనం మరి దేవునికి లెక్క అప్పగించాలి మనం. ఇదంతా ఎందుకు అనుకుంటే అసలు దేవుడే లేడంటే పీడబోద్దని ఆ విధంగా ఏం చేస్తున్నారు, దేవుడే లేడని అంటున్నారు. ఇక ఫుల్ లైసెన్స్ ఎన్ని పాపాలన్నా చేయవచ్చు. అందుకే వాళ్ళు చెడిపోయిన వారు, రెండోది అసహ్య కార్యములు చేయవారు అనే మాట ఉంటుంది. కాబట్టి నాస్తికుల సంఖ్య కూడా ఈ రోజుల్లో ప్రపంచంలో భారీగా పెరిగిపోతూ ఉంటుంది ఆ విధంగా. ఆ తర్వాత దయచేసి చూడండి సామెతల గ్రంథం 14:12 చూసే పని లేదు. అక్కడ ఏమంటారంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు దారి తీయును అనేటువంటి మాట. కాబట్టి ఆ విధంగా నేనేమంత పెద్ద పాపాలు చేయలేదు కదా, ఏదో మామూలుగా కొన్ని చేశాను, ఏం పర్వాలేదు, నా ప్రక్కింటి ఆయన కంటే నేనే బాగున్నాను అని ఆ విధంగా తలంచే వాళ్ళు ఉంటారు. వారు రోజుకు 2 సీసాలు తాగుతుంటే నేను 1 సీసా తాగుతున్నా కాబట్టి వానికంటే నేనే మేలు అట్లా. కాబట్టి ఒకరితో ఒకరు పోల్చుకొని ఆ రీతిగా ఎట్లయితేనేమి కింద పడి మీద పడి ఎట్నో పరలోకానికి ఆ మోక్షానికి నేను వెళ్తానన్న ధీమాలో ఉంటున్నారు. కానీ ఇది కేవలం భ్రమ మాత్రమే అని వాక్యంలో చూస్తాం. ఇంకా యేసుప్రభు యొక్క మార్గం మాత్రం ఇది ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం అంటే ఎవరు ఇష్టపడరు, చూశారు? మరి ఎవరు ఇష్టపడతారు? ఎవరైతే నిజంగా పరిశుద్ధంగా జీవించాలి, పాపాలు వదులుకోవాలి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా రీతిగా జీవించాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే యేసయ్య మార్గాన్ని అవలంబిస్తారు, యేసయ్య మార్గాల్లో వారు వస్తారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. ఆ తర్వాత మరి ఇంకొక మార్గం ఉంటుంది. అది ఏం మార్గం అంటే అది శాంతి మార్గం, చూసారా? మరి ఈ విధంగా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి ఈ శాంతి మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు. దయచేసి చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ గమనించేటప్పుడు మరి రోమపత్రికలు అంటాడు శాంతి మార్గము వారు ఎరుగరు అంటాడు, రోమపత్రిక 3వ అధ్యాయంలో. మరి ఆ విధంగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు శాంతి మార్గం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో శాంతి మార్గాన్ని ఇష్టపడకుండా అశాంతినే ఇష్టపడితే వాళ్ళు ఉంటున్నారు. ఆ విధంగా మరి హింస ద్వారా మనం రాజ్యాన్ని సాధించవచ్చు. ఆ రీతిగా తుపాకీ గొట్టము ద్వారా మనము మరి ఏ రాజ్యాన్ని అయినా కూల్చవచ్చు అన్నటువంటి ధీమాలో కొంతమంది ఉండి ఆ రీతిగా ఆయుధాలు, మారణాయుధాలు అటువంటి వాటిని ఉపయోగించి మరి హింసా మార్గంలో వాళ్ళు దిగుతూ ఉంటున్నారు, చూసారా? శాంతి మార్గం వారు ఎరుగరు అన్నటువంటి మాట చూస్తాం. మత్తయి 5వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. మత్తయి 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు,
వారు భూలోకమును స్వతంత్రించుకుంది. చూశారు, సాత్వికంతో సాధించమన్నాడు యేసు ప్రభు, కానీ హింసతో కాదు. ఇది వాక్యంలో చూచేటువంటి విషయం. నెహ్రూ, మహాత్మా గాంధీ వీళ్ళు ఏమని చెప్పేవాళ్ళు? శాంతి మార్గాన మనం వెళ్ళాలి. మహాత్మా గాంధీ ఏమని చెప్పేవాడు? శాంతి, అహింస, పీస్ అండ్ నాన్ వైలెన్స్. ఈ ప్రబోధాలు తాను నమ్మేవాడు. ఎందుకంటే మహాత్మా గాంధీ యేసు ప్రభు యొక్క మరి బైబిల్, ఈ యొక్క క్రొత్త నిబంధన ఇప్పుడు కూడా తాను చదివేటువంటి వాడు. ఈ యొక్క మత్తయి సువార్త 5, 6, 7 వీటిని ఏమంటారు? కొండ మీది ప్రసంగం, శర్మనాందము ఉంటాడు. ఇవి ఆయనకు చాలా ఇష్టం. మరి ఆ విధంగా స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయన ఈ మహాత్మా గాంధీకి చాలా ప్రియమైన మిత్రుడు. హిమాలయ ప్రాంతాల్లో ఆయన సేవ చేశారు. మరి ఆ విధంగా మరి దాని ద్వారా మరి స్వతంత్రాన్ని సాధించాలని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ ఏమో అట్లా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? శాంతి శాంతి అంటే ఎక్కడ కుదురుతుంది? అట్లా కుదరదు. బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాలంటే హింసా మార్గాన్ని అవలంబించాలి, యుద్ధం చేయాలి. కానీ దద్దమ్మలాగా ఊరికి శాంతి అహింస అంటే కుదరని వ్యవహారం అని అతను ఎక్కడికి వెళ్ళాడు? జర్మనీకి వెళ్ళి హిట్లర్తో కలుసుకున్నాడు. ఆ రీతిగా రెండవ ప్రపంచ యుద్ధంలో మరి ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలి, ఇండియాలో నుండి పారదోలాలని అక్కడికి వెళ్ళాడు. ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో హిట్లర్ చిత్తుగా ఓడిపోయినాడు. చూశారు. మరి దాన్ని బట్టి మరి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకొని అట్లాంటిక్ సముద్రంలో దూకి చనిపోయినారని వదంతి ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటప్పుడు మహాత్మా గాంధీ ఎట్లా స్వాతంత్రాన్ని ఆయన మరి సాధించాడంటే, మరి అతను సాత్వికాన్నే, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. బ్లెస్డ్ ఆర్ ద మీక్ ఫర్ దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అనే మాట ఉంటుంది. ఆ విధంగా శాంతి అహింస సిద్ధాంతాలనే తాను అవలంబించాడు. ఆ రీతి సత్యాగ్రహాలు చేశాడు. కానీ ఆయన మరి యుద్ధాలు చేయలేదు. కానీ బ్రిటిష్ వాడు ఏం చేశాడు? 15వ ఆగస్టు 1947 సంవత్సరం రాజ్యాన్ని చేతిలో పెట్టి వాడు వెళ్ళిపోయాడు. ఒక రక్తపు చుక్క చిందించకుండా, ఏ యుద్ధము జరగకుండా చూశారా, ఈ యొక్క శాంతి ద్వారా మరి మహాత్మా గాంధీ సాధించాడు. ఇప్పుడు మత్తయి 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. మత్తయి 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూసారా, ఈ రీతిగా సమాధానం అంటే శాంతి అని అర్థం. అట్లా ఎవరైతే సమాధానపరుస్తారో వాళ్ళు ఏమనబడతారు? దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఈ శాంతి మార్గం అనేది మంచి మార్గం అని బైబిల్ ప్రబోధిస్తుంది. ఇది వాక్యంలో మనం చూసేటువంటి విషయం. ఈ రీతిగా మరి శామ్యూయల్ దేవారం అని ఆయన మరి వరంగల్లో ఆయన మరి సెంట్ గాబ్రియల్స్ కాలేజీలో ఆయన చదువుకున్నాడు. చూసారా, మరి వాళ్ళ సైన్స్ టీచర్ పేరు ఏం పేరంటే కొడపల్లి సీతారామరెడ్డి. ఇక కమ్యూనిస్ట్ వాళ్ళు రెడ్డి అని పెట్టుకోరు కాబట్టి కొండపల్లి సీతారామయ్య అని అంటారు. అట్లా నక్సలైట్ లీడర్ ఆయన. కాబట్టి వీళ్ళకి చదువు చెప్పే బదులు నక్సలిజాన్నే నూరిపోశాడు. ఆ రీతిగా ఈ యొక్క శామ్యూయల్ దేవరం అనేట ఆయన పాస్టర్ గారి కొడుకు. ఆ విధంగా మరి హన్మకొండలో లస్కర్ బజార్లో బ్యాప్టిస్ట్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పాస్టర్ అంటే దాని చాప్లైన్ అంటారు. నేను చూశాను ఆయన, వాళ్ళ ఆయనను చూశాను, ఆయనను కూడా చూశాను. మరి ఆ రీతిగా మరి ఇతను కూడా బీఎస్సీ చేశాడు. బీఎస్సీ తర్వాత డైటీషియన్ ట్రైనింగ్ కూడా పాస్ అయ్యాడు. ఆ విధంగా ఆ తర్వాత ఏం జరిగిందండి? తను అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. అట్లా 4 సంవత్సరాలు నక్సలైట్స్ తోటి తాను మరి తిరుగుతూ ఆ యొక్క అడవులలో ఉండేటువంటి వాడు. ఆ రీతిగా వాళ్ళ అమ్మేమో రోజు
ప్రార్థన చేస్తుంది, ప్రభా నా కొడుకుని తీసుకొనిరా, ఏ ఎన్కౌంటర్లో చనిపోయాడో, వాడు చచ్చాడో బతికాడో నాకు తెలియదు స్వామి అని ఆమె మరి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. కానీ కొడుకు సంవత్సరం రోజులు రాలేదు, 2 ఏళ్ళు అయినాయి రాలేదు, 3 ఏళ్ళు అయినాయి రాలేదు. 4 ఏళ్ళ తర్వాత అప్పుడు అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారు. కాబట్టి ముందు గేట్ నుండి వస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని మారువేషంలో మఫ్టీలో వచ్చి వెనుక మరి ఆ యొక్క డోర్ తట్టి ఆ యొక్క తలుపు సందులో నుండి చూస్తే వాళ్ళమ్మ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది, ప్రభా నా కొడుకుని తీసుకొని రా అని కన్నీళ్లు గారుస్తుంది. అప్పుడు ఆ చిత్రాన్ని చూడగానే ఆయన హృదయం ద్రవించిపోతుంది. ఆ తర్వాత తలుపు తడితే అమ్మ తలుపు తీస్తుంది, ఎంతో సంతోషపడుతుంది. మరి ఆ విధంగా కవగరించుకొని ముద్దు పెట్టుకున్నది. చూసారా, ఆ టైంలోనే మరి అక్కడ ఏం జరిగిందంటే విశ్వాని జోష్ అన్న మీటింగులు జరుగుతున్నాయి అక్కడ వరంగల్లో. ఆ మీటింగులకు వెళ్ళాడు, సువార్త విన్నాడు, రక్షణ పొందాడు. చూశారా, ఆ తర్వాత పోలీసులకు సరెండర్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయనకు ఉస్మానియా హాస్పిటల్లో హైదరాబాద్లో ఉద్యోగాన్ని ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, సరెండర్ అయ్యాడు కాబట్టి. ఆ విధంగా డైటీషియన్గా అక్కడ జాబ్ దొరికింది. ఉద్యోగం చేసుకుంటూ ఆయన సేవ చేస్తూ ఉంటున్నాడు. ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒకతను గడ్డము ఉంది, కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక సాధువు ఆయన ముందు కూర్చున్నాడు. ఆ సాధు వైపు ఈ యొక్క సామెల్ దేవారం యగాదిగా చూస్తూ వీడిని ఎక్కడనో చూశాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ గడ్డం అవన్నీ కూడా చూసి గుర్తుపట్టలేకపోయాడు. ఆఖరికి ఎందుకైనా మంచిది కొద్దిగా వెళ్ళి మరి వీడు నా స్నేహితుడా కాదు ఒక మాట అడిగితే మంచిది అనుకొని దగ్గరికి వెళ్తే ఇద్దరు లేచారు. ఎవరోలా బాడీ గార్డ్స్. కాబట్టి ఆ గడ్డం పెట్టుకున్నాడు ఎవరు, నక్సలైట్ లీడర్, మామూలు లీడర్ కాదు, చాలా బడా లీడర్ అన్నట్టు. ఈ సామ్యుల్ జయదేవరం గారి మరి సన్నిహిత స్నేహితుడు అతను. ఆఖరికి ఆయన నుండి వాళ్ళను బాడీ గార్డ్స్తో చెప్పాడు, ఆయన జోలికి పోకండి, ఆ ప్రక్కకు కూర్చొని ఏంటంటే వాళ్ళు కూర్చొని ఇచ్చారు. అప్పుడు మరి ఆ యొక్క స్నేహితునికి తాను సువార్త చెప్పాడు. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, ఈ హింసావాదం నుండి నన్ను తప్పించాడు, ఇప్పుడు శాంతి మార్గంలోనికి నన్ను రప్పించాడు, నా జీవితం మారింది అని చెప్పినాడు. ఈ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రానే వచ్చింది. అవుటర్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడలేదు కాబట్టి ట్రైన్ ఆగిపోయింది. అక్కడ ఇక ఈ సాధువు దిగుతుంటున్నాడు. సాధు యొక్క ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా అంగరక్షకులు వాళ్ళు కూడా దిగారు. అప్పుడు వెళ్తూ అతను అన్నాడు, ఒకటే మాట అన్నాడు, కామ్రేడ్ నీవు అవలంబించిన మార్గం శాంతి మార్గం, కానీ నేను అవలంబించిన మార్గం చాలా హింసాత్మకమైనటువంటి మార్గం. కాబట్టి నువ్వు చాలా మంచి పని చేశావు, కాంగ్రాట్స్ అని అక్కడ బాయ్ చెప్పి అతను వెళ్ళిపోయాడు. చూసారా, కాబట్టి మళ్ళీ అతన్ని తిప్పర్తికి కూడా పిలిచాం. బ్రదర్ ఫిలిప్కు తెలిసే ఉండవచ్చు. తిప్పర్తి యూత్ క్యాంప్లో స్పీకర్గా వచ్చారు ఈ సామ్యుల్ దేవారాం బ్రదర్. చూసారా, కాబట్టి అనేక విషయాలు మరి పంచుకున్నారు. ఆయన జీవితం ఎట్లా మారింది ఆ విషయాలన్నీ కూడా పంచుకున్నారు. ఈ రీతిగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసేది ఇది. మరి ఆ రీతిగా మహాత్మా గాంధీ మరి రాజ్యాన్ని సాధించాడంటే కేవలం అహింస, శాంతి వీటి ద్వారానే తాను రాజ్యాన్ని మరి సాధించడం జరిగి ఉంటుంది. చూశారు, ఇంకొక మార్గం ఉంది. ఈ మార్గాన్ని ఏమంటారంటే మరి రాజమార్గము అని అంటారు. ఈ రాజ్యమార్గాన్ని గురించి మరి యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో మరి రాజమార్గం
కింగ్స్ వే అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. చూసారా? మరి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి ఈ రాజమార్గంలో ఎవరు మరి ప్రవేశిస్తారంటే మరి దేవుని బిడ్డలు ఎవరైతే మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో పవిత్రులు మాత్రమే దాంట్లో రావాలన్నటువంటి మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ రీతిగా వాక్యంలో ఇక్కడ మనం చూసేటప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయంలో మరి పవిత్రత విషయం చెప్తారు. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ రాజమార్గం విషయంలో చెప్తుంటున్నాడు. ఆ రీతిగా రాజమార్గంలో వెళ్ళాలంటే చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను బహుశా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోన్నకు వచ్చేదారు. ఇంకా పై వచనం చదవండి, 8వ వచనం. అక్కడ దారిగానున్న అది రాజమార్గం, దీన్నే కింగ్స్ వే అంటారు. సెకండ్రాబాద్లో కింగ్స్ వే ఉన్నది. ఇప్పుడు దాని పేరుని ఏమని పిలుస్తున్నారు? రాష్ట్రపతి రోడ్. బైబిల్ హౌస్ ఉండేది అక్కడ. చూసారా? మా స్టూడెంట్ డేస్లో దాన్ని ఏమని పిలిచేవారంటే కింగ్స్ వే. ఇప్పుడు చాలా పేర్లు మార్చారు. మహాత్మా గాంధీ రోడ్డుకు ఆ రోజులు ఏమనేవాళ్ళు? జేమ్స్ స్ట్రీట్ అనేవాళ్ళు. నా పెళ్లి షూట్ అక్కడనే కొట్టించాను నేను. చూసారా? మరి ఆ రీతిగా దాని పేరు మార్చేశారు. తర్వాత సరోజినీ దేవి రోడ్డు పేరు ఒకప్పుడు ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ దాని పేరు మార్చి సరోజినీ దేవి రోడ్డు అని పేరు పెట్టినారు. ఇట్లా కాబట్టి కింగ్స్ వే ఎందుకు ఆ పేరు వచ్చింది? సెకండ్రాబాద్లో ఈ యొక్క మరి రాష్ట్రపతి రోడ్ కింగ్స్ వే అంటే బ్రిటిష్ వైస్రాయి అట్లా వెళ్ళేవాడట, ఆ దారిలో వెళ్ళేవాడట. దాన్ని బట్టి దానికి కింగ్స్ వే. అప్పుడు జార్జి చక్రవర్తి వస్తే కూడా ఆ మార్గాన తాను వెళ్ళేవారట. దాన్ని బట్టి ఆ పేరు పెట్టారు. చూసారా? మరి ఇక్కడ కూడా రాజమార్గం అని అంటున్నాడు, కింగ్స్ వే అని. మరి చదవండి, అది ఆ వచనం పూర్తిగా చదవండి. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. చూసారా? 3 లైన్లను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. చాలు. చూసారు? ఈ మార్గంలో 3లు అంటే దద్దమ్మలు ఒకవేళ వచ్చినా కూడా త్రోవ తప్పరట. చూసారు? దే విల్ నెవర్ గెట్ సైడ్ ట్రాక్డ్. కాబట్టి యెషయా గ్రంథం 53లో అంటాడు, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి అంటాడు. మరి వీళ్ళు త్రోవ తప్పరంటే దాని యొక్క అర్థం వీళ్ళు మూర్ఖులైన, వీళ్ళు బుద్ధిమంతులు అని అర్థం. దేవుడు కూడా ఎటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు? 1 కొరింథీ 1:26 చూస్తే వెర్రివారిని, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు బెస్తోళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అటువంటి వాళ్ళను యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మరి అందును బట్టి మరి ఈ లోకంలో జ్ఞానులను, మేధావులను, పండితులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పామరులను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మరి వాళ్ళు దాంట్లో నడిచేటప్పుడు త్రోవ తప్పరంటే వాళ్ళు ఈ పండితుల కంటే చాలా మేలు, విద్వాంసుల కంటే ఎంతో మేలు అని దాని యొక్క అర్థం. మరి ఆ విధంగా మరి యేసు ప్రభు పరిశుద్ధుడు. బైబిల్లో చూస్తే 1 పేతురు 1:14 అంటాడు, మీ దేవుడైన నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును సమస్త ప్రవర్త యందును పరిశుద్ధులై ఉండి అంటాడు. బీ హోలీ ఫార్ ఐ ద లార్డ్ యామ్ హోలీ అని అంటాడు. కాబట్టి మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకు పరిశుద్ధత ఇస్తాడు. సైతాన్ని ఇస్తాడు ఆ పరిశుద్ధత మనకు? వాని చేత కాదు, ఆయన తరం కాదు, వానికి లేదు అది. కాబట్టి ఆయన దగ్గర పరిశుద్ధత లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. కాబట్టి మరి వాడు మనకు సత్యాన్ని ఇవ్వలేడు, పరిశుద్ధతను, నీతిని
వాడు ఇవ్వలేడు, ఆయన చేత కాదు, తరం కాదు అని అర్థం. కానీ యేసు ప్రభు ఎందుకు ఇస్తా అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు? పరిశుద్ధులు అవుతారు. జీవితాన్ని మారుస్తాడు యేసు. ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవైన అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. మరి ఆ రీతిగా 1 కొరింథీ 6:9 నుండి 11 వరకు దయచేసి చదవండి. 1 కొరింథీ 6:9 నుండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డారు, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి యు ఆర్ శాంక్టిఫైడ్ అండ్ జస్టిఫైడ్ అంట. చూసారా? కొరింథీ విశ్వాసులు వాళ్ళు కూడా రకరకాల పాపాలు చేశారు. అందరు కాదు కానీ కొందరు. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ఇప్పుడు ఏమైపోయారు? మీరు యేసు ప్రవక్తంతో మేము కడగబడ్డారు. రెండోది పరిశుద్ధపరచబడ్డారు. దాన్ని బట్టి కొరింథీ విశ్వాసులను పరిశుద్ధులని సంబోధిస్తున్నారు. చూడండి 1 కొరింథీ 1:2. 1 కొరింథీ 1:2. కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చాలే. కాబట్టి పరిశుద్ధులుగా పిలువబడిన వారికి. చూసారా? రోమన్ క్యాథలిక్స్ వారు మదర్ తెరెసా ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు డిగ్రీ ఇచ్చారు. ఏమని? సెయింట్ అని. దే గేవ్ హర్ సెయింట్హుడ్. బ్రతికున్నప్పుడు ఇవ్వలేదు. మదర్ తెరెసా ఆమె చరిత్ర నేను చదివాను. సరే, ఆమె రోమన్ క్యాథలిక్లో ఉండేది. నార్వే దేశంలో పుట్టింది. మన దేశానికి వచ్చి కలకత్తా పట్టణంలో ఆమె సేవ చేసింది. మరి ఎంతోమంది రోగులకు పరిచర్య చేసింది. నోబెల్ ప్రైజ్ కూడా ఆమె పొంది ఉంటుంది. చూసారా? కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆమె నిజంగా రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ అని నేను మరి గ్రహించుకున్నాను. మరి బైబిల్ ప్రకారంగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ సెయింట్స్ అంటే పరిశుద్ధులు. కానీ రోమన్ క్యాథలిక్లు అట్లా కాదు. కొంతమంది సెలెక్ట్ ఫ్యూ వాళ్ళను మాత్రమే పరిశుద్ధ. సెయింట్ యాంటోనీ, సెయింట్ మేరీ, సెయింట్ యాన్. చూసారా? కాబట్టి మరియమ్మ గన్న తల్లి అన్నమ్మ. చూసారు? మరి ఆ రీతిగా జోజప్ప అంటే యోసేపు, ఇటువంటి వాళ్ళని కొంతమందినే పరిశుద్ధులు అంటారు. మిగతా వాళ్ళని అన్నారు. మామూలు విశ్వాసులను వాళ్ళు పరిశుద్ధులు అందరు. కానీ బైబిల్ ఏమని ప్రబోధిస్తుంది? రక్షించబడిన ప్రతి పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళు పరిశుద్ధులు అనే మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. 1 కొరింథీ 3:16-17 అంటాడు, మీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కాబట్టి ఎవడు ఈ ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు అన్నీ పాడు చేయుననే మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చూసారా? ఆ రీతిగా ఇక 1 కొరింథీ 6:19-20 అంటాడు, మీ దేహము మీకు మీరు మీ సొత్తుగారు విలువబెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచురి అంట. కాబట్టి మీరు మీ సొత్తుగారు, నీ శరీరం నీది కాదు అంటాడు. ఎవరిదది? పరిశుద్ధాత్మని యొక్క ఆలయం. దాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అవును, ఆలయం అయితే అయింది కానీ నాకు అదంతా అనవసరం. కాబట్టి నాకు ఇష్టం వచ్చింది తింటా, ఇష్టం వచ్చింది తాగుతా, ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు చేస్తా. ఇక నరకమో మోక్షమో అవి అంతే నాకు అనవసరం. కాబట్టి బ్రతుకు దినముల మోక్షము వెతకనేలని ఒక మహానుభావుడు చెప్పినాడు. దాని ప్రకారం బ్రతుకు దినాలు లేదా తీరా చచ్చే ముందు అప్పుడు ఏదో హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటే
పుణ్యం వస్తుంది అంటే ఇదంతా బ్రహ్మ మాత్రమే. చూసారా, దేవుడికి లెక్క చెప్పాలి. ఆ రీతిగా మరి త్రాగుబోతులు ఎక్కువ కాలం బతకరు, కిడ్నీలు చెడిపోతాయి, లివర్ చనిపోతే తొందరగా చేస్తారు. ఆ రీతిగా తిరుగుబోతులు కూడా ఎక్కువ కాలం బ్రతకరు. ఎయిడ్స్, వెనరల్ డిసీజెస్ వచ్చి వాళ్ళు కూడా చస్తారు. చూశారు. మరి ఈ రీతిగా మరి గుట్కాలు తినే వాళ్ళు ఉన్నారు. నా కళ్ళారా చూసాను, నా కళ్ళ ముందే చచ్చారు. ఆ రీతిగా ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది, గంజాయి. యవనస్తులు గంజాయి తాగుతున్నారు. ఆ విధంగా మరి వాళ్ళు మరి దాన్ని మానలేకపోతుంటున్నారు, దానికి అడిక్ట్ అయిపోతుంటున్నారు. కాబట్టి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో పాలవుతున్నారు, జైళ్ళకు కూడా పోయి వచ్చారు. ఇప్పుడు జైల్లో పడి ఉద్యోగాలు లేవు. చూసారా, ఒక్కరోజు జైల్లో పడినా ఉద్యోగం దొరకదు. చూసారా, కాబట్టి సర్టిఫికెట్లో ముద్ర పడుతుంది వాడు జైలుకి పోయినట్టు. ఇది ఇక్కడ ఇక దేవుని వాక్యంలో మనం గమనించేటప్పుడు ఈ రాజమార్గాన ఎవరు వెళ్తారంటే పరిశుద్ధులు మాత్రమే. ఎవరి పాపాలు క్షమించబడినవో, ఎవరి జీవితాలు మారినవో. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు ఇప్పుడు ఇంకొక మార్గం విషయం మనం చూస్తాం. దయచేసి చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 2వ పేతురు 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడిన. చాలే. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు తిన్నని మార్గమును విడిచి ఎటు వెళ్ళారట వీళ్ళు? బిలాము మార్గములోనికి వెళ్ళారట. చూసారా, అపోస్తల కార్యంలో తిన్నని మార్గాన్ని గురించి చెప్తాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు అంటే అంతకుముందు సౌలు. చూసారా, క్రైస్తవ్యాన్ని కాలు రాస్తానని కంకణం కట్టుకొని పోతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ప్రచండమైన వెలుగులో యేసు ప్రభు దర్శనమిచ్చాడు. అతని కళ్ళు మిరమెట్లు కొట్టి కింద పడిపోయాడు. చూసారా, అప్పుడు సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు? ప్రభువా నీ వివరం అంటే నేను హింసించుచున్నా యేసును మునికోలకి ఎదురు దన్నుట నీకు కష్టమని చెప్పాడు. అప్పుడు సౌలు ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ఆయనతో పాటు ఇంకో కొంతమంది రవిడీలు, గుండాలు కూడా వచ్చారు. మరి వాళ్ళు కూడా నిశ్శబ్దంగా నిలబడిపోయారు. ఆ విధంగా గుడ్డుని తీసుకొని అప్పుడు ప్రభువా నేను ఏం చేయాలన్నప్పుడు చెప్తాను, నువ్వు తిన్నని దనబడిన మార్గం. చూశారు. అప్పుడు అతనితో పాటు వచ్చిన వాళ్ళు మరి యూదా అనే వాని ఇంటికి తీసుకెళ్తారు. యూదా అనే అతను విశ్వాసి. ఇంకొక విశ్వాసికి అననీయకు దర్శనములు ప్రభు కనపడేయమంటాడు. మరి తార్స్వాడైనటువంటి సౌలు నీవు అతని కొరకు వెళ్ళి అతనికి దృష్టి కలుగునట్లు ప్రార్థన చేయి, అతనికి బాప్తిస్మీవు అంటే ప్రభు అతని విషయం మీకు తెలియదా? ఆయన బయోడాటా నేను చెప్తానంటే పిచ్చోడా నీకంటే ఎక్కువ నాకు తెలుసు బయోడాటా. ఒకప్పుడు నిజమే అతడు క్రైస్తవులను హింసించినోడే, నన్ను దూషించినోడే, నన్ను ద్వేషించినోడే. కానీ ఇప్పుడు మారినాడు. మరి ఎట్లా ప్రభు అడ్రస్ చెప్పండి, ఎట్లా పోవాలంటే అడ్రస్ ఏం లేదయ్యా, తిన్నని దనబడిన వీధికి నువ్వు వెళ్ళు. తిన్నండి అంటే చక్కగా అని అర్థం. స్ట్రైట్, ఆ స్ట్రీట్ కాల్ స్ట్రైట్ అని అన్నాడు. అక్కడ మరి యూదా అనేటువంటి వాని ఇంట్లో అతను ఉంటాడు. ప్రభు మరి యూదా అనే వాని ఇంట్లో 12 మంది ఉండవచ్చు. మరి ఎట్లా గుర్తుపట్టాలి నేనంటే ఏమన్నాడు ప్రభు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. బిహోల్డ్ హీ ప్రేయత్. అదే గుడ్డి గుర్తు. దట్స్ ద ల్యాండ్ మార్క్.
ఆ ఇంట్లో 10 మంది ఉండొచ్చు, మోకాళ్ళ మీద ఎవరున్నారు? అతనే సౌలు. అప్పుడు ఇతను వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నారు ప్రభు? తిన్ననిదైన మార్గం. కానీ వీడేం చేశాడట? బిలాము 25వ కీర్తన మొదటి వచ్చామన్నాడు, చదవండి. 125వ కీర్తన 2వ వచనం చదవండి. 3వ వచనం, 5వ వచనం. తమ వంకర త్రోవలకు తొలగిపో వారిని, పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. చూసారా? వంకర త్రోవలంటే మోసం. వంకరతనం దేనికి గుర్తండి? మోసానికి గుర్తు, అవినీతికి, అక్రమానికి గుర్తు. చూసారా? అటువంటి వాళ్ళు నరకానికి పోతారని వాక్యంలో ఉంటుంది. అందును బట్టి తిన్నని మార్గం అంటే యేసయ్య మార్గం. ఇక కుడి ఎడమల తిరగకుండా. అందుకే యెషయా 30వ అధ్యాయం 21 అంటాడు, నీవు కుడికి తిరిగినను ఎడమకు తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడుమని నీ వెనక నుండి ఒక మెల్లని స్వరం నీకు వినబడును అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ఇతను త్రోవ తప్పాడు. దయచేసి చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31-32 వచ్చిన. సంఖ్యాకాండం 22:31 తర్వాత 32. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేల గొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. చాలు. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు కానానికి వెళ్తున్నారు. మోయాబు ప్రాంతం సరిహద్దుకు చేరుకోగానే ఆ మోయాబు రాజుకు భయం వేసింది వీళ్ళందరినీ చూడగానే. 6 లక్షల కాల్బలం, ఇక పురుషులు పిల్లలు అందరు కలుసుకుంటే దాదాపు 20 లక్షల దాకా ఉన్నారు. కాబట్టి ఆయనకు చెమటలు పుట్టాయి. అమ్మ, నేను ఎక్కడ జయిస్తాను వీళ్ళను అని ఒక మంత్రగాన్ని పిలిచాను. ఆ మంత్రగాని పేరే బిలాము. చూశారు? వాడు నిజంగా ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త. ఈజ్ అ ఫాల్స్ ప్రాఫెట్. అప్పుడు మరి ఇతను ఎందుకు పిలుస్తున్నా అంటే, వీళ్ళను, ఈ ఇశ్రాయేలీయులు ఇంతమంది మూకుమ్మడిగా వస్తున్నారు, మన దేశం మీద ఎక్కడ దండెత్తారో వీళ్ళు నువ్వు శపించాలి. నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను, తర్వాత నిన్ను ఘనపరుస్తాను, మినిస్టర్ పదవి కావాలన్నా ఇస్తాను నేను నీకు, వెండి బంగారాలు ఏమన్నా కూడా ఇస్తానని అట్లా ఆశ చూపెట్టి. చూశారు? కాబట్టి ఇతను వెళ్తున్నప్పుడు మరి అతను వెళ్తున్న కంచరగాడిది ఏమైపోయి ఆగిపోయి దాన్ని కర్ర తీసుకొని 3 సార్లు బాది వదిలితే అది క్రింద పడిపోయి. అప్పుడు ఆ గాడిదకు దేవుడు స్వరాన్ని ఇచ్చినప్పుడు గాడిద మాట్లాడడానికి ఆరంభించి, నేను నీ దాన్ని అయినప్పటి నుండి ఎప్పుడైనా నేను నీ మీద నేను తిరగబడలేదు కదా, నన్ను ఎందుకు కొట్టావు 3 సార్లు? అంటే నిన్ను కొట్టడం కాదు, అసలు నా చేతులు కట్టేవుంటే నరికి మట్టసంగా నరికి ఉండేవాడిని, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. ఆ విధంగా అప్పుడు ఎవరు కనపడ్డారు? ఆయన కళ్ళు తెరవగానే దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవదూత కనిపించేమన్నా, నా ఎదుట నీ మార్గం ఎట్టుంది, విపరీతంగా కనిపిస్తుంది, జాగ్రత్త అన్నాడు. చూశారా? వీడు దేని కొరకు పోతున్నాడు? డబ్బు కొరకు. పైసా కమానేకే లియే జారా బిచార్. ఇది మరి ఆ విధంగా మంత్రాలు చేసి ఇశ్రాయేలును శపిస్తే ఆ యొక్క బాలాకు రాజు నాకు మరి వెండి ఇస్తాడు, బంగారాన్ని ఇస్తాడు, కావలసిన అన్ని డబ్బులు కోట్లకు పడిగెలెత్తవచ్చు అని ఆయనదిలో ధనాపేక్ష
అనేది కలిగి. మొదటి తిమోతి 6:10 ఏమంటాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలి, ఇదొకటి ఎక్కువ అయిపోయి బై హూక్ ఆర్ క్రూక్. మంచి విధానంలో కానీ చెడ్డ విధానంలో కానీ డబ్బు సంపాదించాలి. చూశారు కాబట్టి లేనిపోని చిక్కుల్లో పడతారు. ఈ యొక్క డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగిన అందుకే ప్రభు ఏమన్నాడు? కలిగిన దాంతో తృప్తి పొంది ఉండడి, మిమ్మల్ని విడవను ఎన్నడను ఎడబాయిన అన్నాడు. కాబట్టి కలిగిన దాంతో తృప్తి ఉందంటే దేవుడు సున్నా చూడతాడా? కలిగిన దాంతో తృప్తి పొందుతూ పప్పు తింటున్నావు, ఇక సచ్చిందాక పప్పే తినంటాడు దేవుడు. పప్పిస్తాడు, ఇంకేమేమి కూరలు వేయడా? అన్నీ ఇస్తాడు. చూశారు కాబట్టి రాజభోజనం ఇస్తాడు ఆయన. కాబట్టి పొద్దుస్తాం పప్పే తినేలాగే అమ్మంటాడు, రాజభోజనం కూడా ఇస్తాడు. కానీ అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఆకలి కొని ఉండుటకు ఎరుగుదును, పస్తుబడి ఉండని కూడా ఎరుగుదును. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో కూడా నేను ఉండనెరుగుదును. నేను అన్నిటికీ అలవడి ఉన్నాను అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:14 ఈ మాట ఉంటుంది. చూశారు 4:13 అంటాడు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను సమస్తమును చేయగలను. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి యేసయ్యను నమ్ముకుంటే దివాలా ఎత్తుతారంటే ఏం లేదు. చూశారు దేవుడు ఇస్తాడు. చూశారు ప్రభుని నమ్ముకున్న తర్వాత ధనం ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, ప్రతి ఒక్కటి ఇస్తాడు. కానీ ఏమన్నాడు? ముందు నా రాజ్యాన్ని నీతిని వెదకండి, ఇంట్లో అన్నీ వదిలిపెట్టి ఓపెన్ ఎయిర్కి రండి, అప్పుడు ఇంటికి పోగానే మీకు అన్నీ ఉంటాయి, అన్నీ రెడీగా ఉంటాయి ఇంటి దగ్గర. ఓపెన్ ఎయిర్ కాకుండా ఇంటి దగ్గర ఉంటే ఇది పోద్ది అది పోద్ది. కొండనాలికకు మంది ఇస్తే కొండనాలిక ఊరుతుందని చెప్పి. కాబట్టి ఇది గొప్ప రహస్యం. ఈ మాటలు మనం చూస్తున్నాం. చూడండి సంఖ్యాకాండం 25:1-2 సంఖ్యాకాండం 25:1 ఇశ్రాయేలీలు సిక్కీములో దిగి ఉండగా సిత్తీములో ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల యొద్దకు బలులకు ప్రజలను పిలవగా భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేవరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. 25వ సడన్గా ఈ మాట అంటున్నాడు, ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇది అర్థం కాదు, ఎందుకంటే 24వ ఆ అధ్యాయం వరకు మరి ఈ యొక్క బిలాం విషయమే చూస్తాం. మరి ఇది ఎట్లా జరిగింది అంటే అది వేరే చోట్ల ఉంటుంది, దాని రహస్యం. ఆ రాజు ఏమన్నాడు? బాలాకు రాజు, ఇదిగో ఇక్కడ బలిపీఠం కట్టు, ఇక్కడ వాస్తు బాగుంది, ఇక్కడ నుండి శపిస్తే వాళ్ళు శపించబడతారు. అయ్యో నేను ప్రార్థన చేశానయ్యా, దేవుడు దీవించమంటున్నాడు, వాళ్ళని శపించవద్దు అంటున్నాడు. ఇదిగో ఇంకొక దగ్గర రాని అట్ట ఎన్ని చోట్ల తిప్పాడు? 7 చోట్ల తిప్పి ఆఖరికి విఫల ప్రయత్నం అయిపోయి దేవుడు ఆయన నోట నుండి ఇశ్రాయేలును ఆశీర్వచనాలే పెట్టాడు, కానీ శాపవచనాలు పెట్టలేదు. అప్పుడు ఈ మంత్రగాడు వాళ్ళకు ఒక ఐడియా చెప్పిన, ఇట్లా లాభం లేదయ్యా, నువ్వు కోడెలను బలిస్తున్నావు, తర్వాత మరి పొట్టేళ్ళను బలిస్తున్నావు, ఇది కుదరని వ్యవహారం. ఒక టెక్నిక్ చెప్తా. ఈ ఇశ్రాయేలును పాపంలో పడేసావంటే ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఆ పని చేయి అంటాడు. చూసారా? ఇది వాక్యంలో మనం చూసేటువంటి విషయం. దయచేసి చూడండి సంఖ్యాకాండం 31:16 సంఖ్యాకాండం 31:16. ఇదిగో బిలాం మాటను బట్టి పేయోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారు వీరు కారా చాలు. ఎవరి మాటను బట్టి? బిలాము మాటలను బట్టి. కాబట్టి ఆ యొక్క పూజా స్థలానికి బొమ్మని ఎవరు నేర్పినారు? వీడే.
ఆ బాలాకు రాస్తూ వీడేమని చెప్తా అంటే వీళ్ళని పాపంలో పడేయాలి, బోల్తా కొట్టేయాలంటే ఒక పని చేయాలి, మంచి అందమైనటువంటి స్త్రీలను మరి అక్కడికి పిలిపించండి. ఆ తర్వాత మరి వాళ్ళు మరి ఈ యొక్క ఇశ్రాయేలీ యువకులను ఆకర్షించినప్పుడు ఇక వాళ్ళు పాపంలో పడిపోయి ఏమి చేయమంటే అది చేస్తారు, విగ్రహారాధన చేయమన్నా చేస్తారు. అట్లా వీళ్ళు నేర్పిస్తారు. ఇంకా క్లియర్గా చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చి ప్రకటన ఒక నిమిషం ఆగండి. ప్రకటన 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎవరట నేర్పింది బాలాకు? ఈ బిలాం, ఈ మంత్రగాడు, ఈ జాదుగారు నేర్పించాడు. కాబట్టి వాడు సోదెగాడు, మంత్రగాడు, వాడు యెహోవా ప్రవక్త కాదు, కుహానా ప్రవక్త. కాబట్టి ఈ రోజుల్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇళ్ళకు కూడా వస్తారు, బ్యాగులు తగిలించుకొని, బహు జాగ్రత్తగా ఉండాలి. చూశారా, వీడు ఒక కోరిక కూడా కోరుకున్నాడు, నాకు నీతిమంతుని మరణం కావాలని. చూడండి సంఖ్యాకాండం 23:10. సంఖ్యాకాండం 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేల్ 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక చాలు. వీడేం కోరుకుంటున్నా అండి? నాకు మంచి మరణం రావాలి, చల్లని చావు రావాలంటే. మరి అది ఎటువంటి మరణం అంటే నీతిమంతుడు. వీడు నీతిమంతుడు అసలు? వీడు సోదెగాడు, వీడు మంత్రగాడు, అబద్ధికుడు. చూసారా, కుట్రలు నేర్పేవాడు, అబద్ధాలు, అపవిత్రమైన విషయాలు నేర్పేటువంటి వాడు. వీనికి ఎట్లా వస్తుంది నీతిమంతుల మరణం? ఈ రోజుల్లో కూడా చాలామంది భ్రమలో ఉన్నారు. నేను చచ్చేటప్పుడు మంచి సాగు చేస్తా, పరలోకానికి పోతా, మరి ఆ రీతిగా పుణ్యం చేసుకుంటా అంటారు. అది నీ చేత కాదు, నీ తరం కాదు. ఎట్లా చేస్తావో నీకే తెలియదు. చూసారా, వీడు ఎట్లా చచ్చాడు? దయచేసి సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 31:8. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపి మరుగాయ విచారు. చూశారా, వీడు బాగా సంపాదించాడు. ఎప్పుడైతే ఐడియా చెప్పాడో ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళని పాపంలో పడేశారో దేవుని శాపం అనేది ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ మీదకి వచ్చి 24,000 మంది చచ్చిపోతారు. ఆ తర్వాత పీనేయాసు తీసుకొని ఆ కోబ్జీ అనే స్త్రీని, ఆ పురుషుని ఇద్దరిని చంపబట్టి ఆ తెగులు అనేది ఆగింది, లేకపోతే అందరూ చదువుతారు. చూశారా, మరి ఆ రీతిగా వీడు డబ్బులు సంపాదించాడు, వెండి బంగారాలు సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కానీ ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణం పోగొట్టుకున్నాడు. యెహోషువ ఖడ్గంతో వీడు చంపబడ్డాడు. దేవుడు అన్నాడు, మిద్యానీయులతో ఇప్పుడు మీరు యుద్ధం చేయండి. మీ మీద మంత్రాలు చేశారు, మిమ్మల్ని అపవిత్రమైన కార్యాలు మీతో చేయించారు, కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయండి అంటే యుద్ధం చేసినప్పుడు వాళ్ళు మరి కుప్పలు తెప్పలు చచ్చారు. వాళ్ళలో వీడు కూడా చచ్చాడు అనే మాట. నీతిమంతుని మరణం కలిగింది దేవానికంటే కలగలేదు. పాపంలోనే చచ్చాడు, శాపంలోనే చచ్చాడు. సంపాదించిందంతా మరి పాపి సొమ్ము పర్లపాలు అన్నట్టు అయిపోయింది. ఇదే మాట యేసుప్రభు అన్నాడు. ఆ విధంగా మార్కు 8:36లో యేసుప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు. కాబట్టి వీడు కూడా ఎంతో సంపాదించుకున్నాడు, ఆఖరికి ప్రాణం పోగొట్టుకున్నాడు, వానికి ఏం ప్రయోజనం లేదు. మరి యేసు ప్రభుని సంపాదించుకుంటే అది లేదు. మనకి ఏమి లేకున్నా కూడా యేసు ప్రభుని సంపాదించుకుంటే మనకు
అన్నీ ఉన్నట్టు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. వాళ్ళగా అకాల మరణం పాలుగాము, దీర్ఘాయుష్ ఇచ్చి దేవుడు దీవిస్తాడు, నిత్యంగా కృపాక్షేమాలు మన వెంట రప్పిస్తాడు అనే మాట చూస్తాం. ఈ రీతిగా మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసేటప్పుడు వీడు మరి ధనము ద్వారా ధనమోసంలో వీడు పడిపోయినాడన్న మాట చూస్తున్నాం. ఇది వాక్యంలో మనం చూసేటువంటి సత్యం. ఇర్మియా గ్రంథంలో ఇంకొక మార్గం విషయం చెప్తాడు. దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 23:10. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యం అన్యాయమునకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశం దుఃఖపడుచున్నది, అడవి వీడులు ఎండిపోయాను. అదేనా ఇది? అయితే 10:23 చదవండి. అది కావాలి. ఇర్మియా 10:23. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. చూసారా, ఇర్మియా 23:10 అంటున్నాడు, యెహోవా తమ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం నరుల వశములో లేదు అని అంట. చూశారు, అంటే ఏ మార్గాన నేను నడవాలి, ఏ పంతాలో పయనించాలి అని మరి మనిషి ఎంత ప్రయత్నం చేసినా దొరకదట. చూశారా, ఆ రీతిగా నేను మంచి బాట తిన్నని మార్గంలో పోవాలంటే అది దొరకదట, వంకర మార్గమే దొరుకుతుంది. మరి ఎట్లా? తమ మార్గమును ఏర్పరచుకున్నట్టు నరుల వశంలో లేదు అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు ఏది సరి అయిన మార్గమో దేవుడు చూపెడతాడు. మరి దేవుని చిత్తాన్ని ఎవరు తెలుసుకుంటారు? దేవుని చిత్తం తెలుసుకోవడం ఆషామాషి కాదు. విశ్వాసులు మాత్రమే దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు. రక్షణ లేనోడు ఎట్లా తెలుసుకుంటాడు దేవుని చిత్తాన్ని? తెలుసుకోలేడు. ఏం చేస్తాడు? మరి చిలుక శాస్త్రం మన దగ్గర పోతాడు. ఆ చిలుక శాస్త్రం అని వానికి ఆచారం బాగాలేక వాడు బస్తా సంచి బరుసుకొని 2 చిలుకలను పెట్టుకొని మరి పంజరంలో రామచిలుకలను ఆ రీతిగా అది చీటీ లాగి అది చెప్తా, మరి ఆ చీటీ మరి చదివి చెప్తారు, ఇదిగో నీకు శని పెట్టింది బాబు, మరి ఈ విధంగా చెప్తాను. ఆ రీతిగా మరి నేను మరి దేవుల్లో బలంగా లేనప్పుడు మరి నేను కూడా చిలుక శాస్త్రం దగ్గరికి వెళ్ళాను. వెళ్ళింది, మరి నాకు ఆరోగ్యం బాగుండడం లేదు అంటే ఆ చీటీ లాగొచ్చు ఆ యొక్క చిలుక. ఇక వాడు చెప్పినాడు, బాబు నీ ఆరోగ్యం బాగలేదు కాబట్టి నీకు శని పెట్టింది, కాబట్టి దీన్ని వదులుకోవాలంటే నువ్వు పాతగోడల్లో జిల్లేడు చెట్టు దగ్గరికి పో. పాతగోడల్లో జిల్లేడు చెట్టు దగ్గరికి పోయి ఇక నేను నీకు ఒక మరి నిమ్మకాయలు మంత్రిస్తా, వీటిని నీ తల చుట్టూ తిప్పి ఆ జిల్లేడు చెట్టు కిందే వేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఆ పాత గోడల్లో పోయి ఆ జిల్లేడు చెట్టును చూస్తే ఎట్లా అయిపోతుంది? అది ఎండిపోతుంది. ఆ చెట్టు ఏమో ఎండిపోతుంది, నువ్వేమో ఇట్లా పచ్చగా మంచిగా వస్తాదులాగా తయారవుతావు. అట్లా ఇక నేను అబ్బా భలే ఉంది ఈ టెక్నిక్ అని ఆయనకి డబ్బులు ఇచ్చి ఆఖరికి ఆ పాత గోడలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గర వాడు మంత్రించి ఇచ్చిన నిమ్మకాయలు తల చుట్టూ తిప్పి ఆ జిల్లేడు చెట్టు కింద వేసి తర్వాత వారం రోజుల తర్వాత వెళ్ళి ఇక అనుకుంటుంది, ఇక దీని పని అయిపోయింది, పూర్తిగా ఎండిపోయి ఉంటుంది, ఇక నేను ఎట్లా అంటే ఇక నిగనిగలాడుతాను, బాగా అయిపోతాను అనుకున్నాను. పోయి చూస్తే అది మంచిగా ఫలించి పుష్పించి వికసించి విరబూసి పచ్చగా ముచ్చటి కలిపేలాగా అది ఉన్నది. నేను అనుకున్న వీడొట్టి బోగసోడు అనుకున్నాను. చూశారు, నా ఆరోగ్యం బాగా కాలేదు, ఏమి కాలేదు, వట్టి మరి అబద్ధాలు, నాకు మోసాలు. ఆ తర్వాత ఎప్పుడైతే మరి నేను బాప్తిసం తీసుకున్నాను, నా ఆరోగ్యం బాగా అయిపోయి కంప్లీటు మరి రికవర్ అయిపోయాను. ఇక అప్పటి నుండి
ఇక మళ్ళీ చిలుక శాస్త్రం జోలికి పోలేదు, చేతులు చూసే వాళ్ళ దగ్గర పోలేదు, కోయన్నల దగ్గర పోయి కోయ మామల దగ్గర చెప్పించుకోవాలి, ఎరుకలో ఎరుక చెప్తారు, వాళ్ళ దగ్గర పోతే ఎక్కడ పోదే. కాబట్టి ఇది వాక్యంలో మనం గమనించాల్సినటువంటి విషయం. తమ మార్గమును ఏర్పాటు చేసుకోవడం నరుల వశములో లేదు. మరి ఎవరి వశములు ఉందండి? దేవుని వశములు. అందుకే 32వ కీర్తన 8వ వచనములు అంటాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు. యేసయ్య బోధిస్తాను నువ్వు ఏ మార్గంలో నడవాలి. చూశారా? నువ్వు ఎట్ట రక్షణ పొందాలో, వంకర మార్గం ఎట్ట వదిలిపెట్టాలో, తిన్నని మార్గంలో చక్కటి మార్గంలో ఎట్ట నువ్వు నడవాలో చూశారా? ఇది ప్రభువు చూపెడతాడు. తర్వాత ఇది దేవుని చిత్తాన్ని కూడా చూపెడతాడు. దేవుని చిత్తం అందరు తెలుసుకోలేరు. విశ్వాసం రక్షించబడిన దేవుని బిడ్డలే దేవుని చిత్తాన్ని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. చూశారా? కాబట్టి నువ్వు నర్సు కావాలన్నా, లేక టీచర్ కావాలన్నా, లేకపోతే డాక్టరు కావాలన్నా, లేక ఇంజనీరు కావాలన్నా, ఇవన్నీ ప్రభువు చూపెడతాడు, బయలుపరుస్తాడు. కాబట్టి దాని ప్రకారంగా మనం వెళ్తాం, ఆ యొక్క పనులు మనం చేసుకుంటాం. అది సక్సెస్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. మరి అందును బట్టి ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మార్గం అనేది ఇది. మరి ఇక్కడ యోబు కూడా అంటాడు. చూశారా? యోబు 23:10 చదవండి. యోబు 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా కనబడుదును. చూశారా? కాబట్టి యోబు 23:10లో ఈ మాట ఉంటుంది. యోబు ఏమంటో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు. నాకు తెలియదు, అది ఐ డోంట్ నో, ఆయనకు తెలియదు. చూశారా? కాబట్టి మరి నేను శోధించబడిన పిమ్మట సువర్ణముగా మారుతాను. సువర్ణం అంటే బంగారం. నేను బంగారంలాగా సింగారించబడతాను అని అంటున్నాడు. ఇప్పుడు యోబు కష్టాల గుండా వెళ్తున్నాడు, నష్టాల గుండా వెళ్తున్నాడు. సైతానుడు యోబు ఇంట్లో జొరబడి దేవుని యొక్క సెలవు ప్రకారం దేవుని పర్మిషన్ తీసుకొని యోబు ఆస్తిని అంతా కూడా ఆగం చేసి వదిలిపెట్టాడు. తర్వాత యోబుకున్నటువంటి 10 మంది పిల్లలను చంపేశాడు. తర్వాత యోబుకు రోగం తెచ్చిపెట్టాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు. ఆ రీతిగా మరి నేను హై స్కూల్ చదువుకునేటప్పుడు మా టైలర్ ఉండే హైదరాబాద్. ఆ టైలర్ వాళ్ళ ఇంటికి పోతే మరి ఆయనకు అరికాలు నుండి నడినెత్తి వరకు పుండ్లు. అయ్యో బట్టలు గిట్టలు ఇప్పుడు కుట్టేది ఏం లేదని వాళ్ళ భార్య చెప్పింది. ఎందుకమ్మా ఎందుకు కుట్టారు బట్టలు అంటే, ఆయనకు పుండ్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, ఆ ఉప్పలమ్మని లాగేసాడు, పుట్టగొడుగు మొలిసింది మా ఇంట్లో. అయితే ఈయన పోయి దాన్ని చేత్తో లాగేస్తే ఇట్లా అయింది, అంతా పుండ్లు వచ్చేసినాయి ఒళ్ళంతా. కాబట్టి ఇప్పుడు కొట్టు బంద్ ఉన్నది, రాకండి అని. ఆ తర్వాత వారం రోజుల్లో మనిషి చచ్చిపోయినాడు, బతకాలి. చూశారు? అట్లా మరి యోబుకు కూడా అరికాల నుండి నడినెత్తి వరకు కురుపులు వచ్చినాయి. మరి చచ్చినాడా? చూసారా? నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఆయన నన్ను మరలా బ్రతికిస్తా అంటాడు 25వ అధ్యాయం. మరి ఆ రీతిగా చెప్తాను. నరలెల్లలో నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను, హరించినను, నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను, యేసు చాలును. ఆయన ఉంటే నాకు ఆరోగ్యం ఉన్నట్టే, ఆయన ఉంటే నాకు ఆనందం ఉన్నట్టే, ఆయన ఉంటే నాకు నిరీక్షణ ఉంది. చూసారా? కాబట్టి యోబు చనిపోలేదు. యేసు ప్రభు స్వస్థపరిచినాడు, బ్రతికించినాడు, మళ్ళీ ఇంకా 10 మంది పిల్లల్ని ఇచ్చినాడు. ఆయన ఆయుష్ వేయించి దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఆయన మరి కొడుకులను, మనములను, ముని మనములను కూడా చూసే
అంత గొప్ప ఆయుష్ ఆయనకి ఇవ్వడం మనం చూస్తున్నాం. మళ్ళీ ఆస్తి వచ్చింది, పాస్తి వస్తుంది, ఒక్కంత పోతే 10 అంతలు ఇచ్చినాడు దేవుడు. చూసారా? కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు మనము సనుక్కుంటాం, కొనుక్కుంటాం, మన విశ్వాసము ఊగిసలాడిపోతుంటుంది. కానీ ఇక్కడ ఇతనికి మాత్రం అలాంటి పరిస్థితి ఏమీ దాపురించలేదని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టి మనకు బాగా తెలుసు, శ్రమలు వస్తాయి. యోహాను 16:30 ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానన్న మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు దయచేసి చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16-17 వచనాలు. యెషయా 43, 16, 17 వచనాలు. సముద్రంలో త్రోవ కలుగజేయవాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయవాడను, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. వారందరూ చాలండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు ఆయన సముద్రంలో త్రోవ కలుగజేస్తుంటే వడిగల జలములలో మార్గాన్ని కలుగజేస్తాడు. వడిగల జలాలు చూశారా? చాలా భయంకరం. వాటిలో త్రోవ కలుగజేస్తాడు. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు ఆయన? పాయలు చేశాడు. అటు ఇటు గోడల్లాగా నిలబడిపోయినాయి నీళ్ళు. ఆ మధ్యలో నుండి ఇశ్రాయేలీలు అవలీలంగా దాటుకుంటూ ఆ సముద్రం అవతలి గట్టుకు చేరుకున్నారు. మరి అటువంటి ప్రక్రియ మరి చోటు చేసుకున్నాయి వడిగల జలాలు. చూశారా? కాబట్టి మోసే కాలంలో జరిగింది. అప్పుడు అంత పెద్ద టెక్నాలజీ లేదు, సైన్స్ లేదు. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, సైన్స్ అడ్వాన్స్ అయింది. కాబట్టి ఇప్పుడు మనుషులు కూడా వడిగల జలములలో ఇప్పుడు దారులు చేస్తారు. చూసారా? ఇంగ్లాండ్ దేశానికి, ఫ్రాన్స్ దేశానికి మధ్యలో అట్లాంటిక్ సముద్రం ఉంటుంది. ఆ యొక్క పాయాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ ఛానల్ అంటారు దాన్ని. చూసారా? నేను సిడ్మౌత్ అనే సిటీకి వెళ్ళాను. అక్కడ మా బైబిల్ టీచర్ మరి బ్రదర్ ఫ్లాక్ అని హెబ్రోన్లో మరి మాకు బైబిల్ టీచింగ్ చేశాడు. ఆయన దగ్గరికి సిడ్మౌత్ వెళ్ళాను. ఆయన నన్ను ఆ సముద్రం ఒడ్డు, వాళ్ళ ఇంటి నుండి 5 నిమిషాలు నడక, ఆ సముద్రం ఒడ్డుకి ఎంత 5 నిమిషాలు, ఇంకా 6 నిమిషాలు కూడా అంత దగ్గర ఉందన్నమాట. అక్కడ తీసుకెళ్ళి చూపెట్టాడు. ఇదిగో చక్కగా పైకి చూస్తే ఇంగ్లాండ్, అది ఫ్రాన్స్ దేశం అన్నాడు. ఇదేమో ఇంగ్లాండు, అవతలి ఒడ్డు ఫ్రాన్స్, మధ్యలో ఎంత దూరం? 22 మైళ్ళు, కిలోమీటర్లు కాదు మైళ్ళు, 22 మైల్స్ డిస్టెన్స్. అట్లా మరి ఎట్ట వెళ్ళాలి బ్రదర్ అంటే ఓడలో వెళ్ళాలి. ఇంకెళ్ళాలంటే ప్లేన్, విమానంలో వెళ్ళాలి, అంతే. దారి లేదు అని, దారి లేదు కాబట్టి విమానంలో వెళ్ళాలి, లేకపోతే షిప్పులో, ఓడలో వెళ్ళాలి. చూసారా? ఇప్పుడు పోయి చూడండి, ఆ వడిగల జలాల్లోనే దారి చేశారు మనుషులు. బ్రిటిష్ ఇంజనీర్స్ ఏం చేశారు? ఆ యొక్క ఇంగ్లీష్ ఛానల్, అట్లాంటిక్ సముద్రం, ఫ్రాన్స్ దేశానికి ఇంగ్లాండ్ దేశానికి మధ్యలో రోడ్ వేశారు. చూశారు? పైనుండి నీళ్ళే, క్రింద మరి సొరంగం తవ్వినారు. దే బిల్ట్ అ టనల్. కాబట్టి ఆ సొరంగంలో ఒకవైపు నుండి ట్రైన్ పోతుంది, ఇంకొక వైపు నుండి బస్సు పోతుంది. అట్లా ఇప్పుడు అక్కడి నుండి ఇక్కడికి ట్రిప్స్ కొడుతున్నారు. ఫ్రాన్స్ నుండి ఇంగ్లాండ్కు, ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్కు. చూసారా? ఇక ప్లేన్తో పని లేదు, షిప్తో పని లేదు. సరే, అట్లా వెళ్ళేటోళ్ళు కూడా వెళ్తారు. ఇక కొద్ది చీపులో చౌకలో పోవాలన్న వాళ్ళు ఇట్లా పోతుంటారు. కాబట్టి మానవునికే అంత ప్రజ్ఞ ఉన్నప్పుడు ఇక దేవునికి ఉండదా? వడిగల జలములలో నేను నీకు దారి కలుగజేసేదను అని అంటే దాని యొక్క అర్థం అసాధ్యమైన దాన్ని నేను సాధ్యం చేస్తానని అర్థం. నీకేదో అసాధ్యమైన సమస్య ఉంటుంది, కానీ ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి మరి ఆదికాండం 18:14 అంటాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అనేటువంటి మాట
అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దాని సాధ్యతరంగా దేవుడు చేస్తాడు. ఇంకా దయచేసి చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచు, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. చూశారు, నేను అరణ్యములో త్రోవ కలుగజేయచ్చు. ఐ విల్ మేక్ వే ఇన్ ద విల్డర్నెస్ అంట. చూశారు, అరణ్యముల అడవిలో త్రోవ ఉండదు. చూశారు, ఏదైనా పిల్ల బాట ఉంటుంది, కనీసాలు బండ్ల బాట ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా రోడ్డు వేస్తే అది వేరే విషయం, కానీ జనరల్గా అయితే ఉండదు. కానీ ప్రభు అంటున్నా, అరణ్యంలో నేను త్రోవ కలుగజేస్తాను. ఐ విల్ మేక్ అవే ఇన్ ద విల్డర్నెస్ అని ప్రభు చెప్తాను. అరణ్యం అంటే అడవి. అడవిలో ఏముంది ఉంటాయండి? అడవి జంతువులు ఉంటాయి, పెద్ద పురుగులు ఉంటాయి, చిరుత పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. కాబట్టి చాలా భయంకరంగా ఉంటుంది అడవి యొక్క పరిస్థితి. తర్వాత పాములు ఉంటాయి, రకరకాల పాములు. వేటాడే వాళ్ళు నాకు చెప్పారు. కాబట్టి నిడమనూరు దగ్గర వేంపడాడు ఊళ్ళల్లో పోయి అక్కడ కుందేలు పట్టడానికి పోయిన వాళ్ళు చెప్పినారు. అక్కడ రాత్రిపూట పెద్ద పెద్ద పాములట. వీళ్ళకి పెద్ద హెడ్ లైట్ ఉంటుంది వాళ్ళకు, అది వేసుకొని పోతారు. ఆ రీతిగా ఇంకొక మరి వేటాడేవాడు గన్ను ఉంటుంది వాళ్ళ దగ్గర, తర్వాత కర్రలు ఉంటాయి. ఆ రీతి వాళ్ళకేం భయం లేదు ఆ పాములు అంటే, ఎందుకంటే వేటాడుతుంటారు కాబట్టి ఇటువంటి మరి భీతి గొలిపేటువంటి అరణ్యంలో నేను త్రోవ కలుగజేస్తానని ప్రభు అంటున్నాను. చూశారు, మరి ఇశ్రాయేలీయులు ఒక త్రోవ కలుగజేసి ఈ అరణ్యంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమ 13:21. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చూశారా? కాబట్టి ఇది అరణ్య మార్గం. ఇజ్రాయేలు 40 సంవత్సరాల యాత్ర, ఇది జైత్ర యాత్ర. ఆ రీతిగా ఐగుప్తు నుండి ఆరంభించి కానానుకు వెళ్తూ ఉంటున్నారు. మరి చుట్టుపక్క మరి కుడి ఎడమల దట్టమైన అరణ్యాల్లో గుండా వెళ్తున్నారు. అయితే ప్రభు ఏం చేశాడట? వీళ్ళకు ముందుగా వెళుతున్నాడు. యోహాను 10:4 అంటాడు, గొర్రెల కాపరి తన గొర్రెలకు ముందుగా వెళ్ళును అనే మాట. చూశారా? ముందు కాపరి వెళ్తాడు, కాపరి వెనక ఏమొస్తాయి? గొర్రెలు వస్తాయి. ఏమైనా ఆపద ఉంటే ముందు ఎవరికి జరుగుతుంది? కాపరికి. తోడేలు రానివ్వండి, సింహం రానివ్వండి, ఏదొచ్చిన ముందు ఆయన ఎదుర్కోవాలి. ఆయనను చంపిన తర్వాత గొర్రెలను పట్టాలి. కాబట్టి కాపరి బాధ్యత వహిస్తాడు యేసయ్య. మన ప్రయాణాల్లో మనకంటే ముందుగా ఆయన నడుస్తాడన్నమాట చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా ఇప్పుడు వీళ్ళను నడిపిస్తున్నట్ట? పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం. చూసారు, మొన్నటి వరకు మే నెలలో ఎర్రటి ఎండలు, చాలా భయం వేసి చాలామంది చచ్చిపోయారు. ఈ ఎలక్షన్ డ్యూటీ, ఓట్ల డ్యూటీకి పోయిన వాళ్ళు చాలామంది ఏమైపోయారండి? చనిపోయారు. పేపర్కి వచ్చి కొంతమంది టీచర్స్ చనిపోయారు. మరి ఆ రీతిగా కొంతమంది పశువుల కాపర్లు ఎండ దెబ్బ కొట్టు. ఆ రీతిగా మరి ఇప్పుడు మంచి ఎర్రటి ఎండలో ఎడారులలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దేవుడు ఏం పెట్టాడు? వాళ్ళకి ఏసీ పెట్టాడు, చల్లగా. చూశారు, మధ్యాహ్నం ఇక్కడ పండుకున్నాను రూమ్లో, నేను సూర్యనారాయణ బ్రదర్. పైనుండేమో ఫ్యాను, కింద నుండేమో కూలర్. మాకు ఎట్లుందంటే అది ఏసీలో ఉన్నట్లే ఉన్నది. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కూడా పండుకోబోతే కానీ పండుకోలేదు. మరి ఆ రీతిగా దేవుడు మంచిగా వాళ్ళకి ఇది పెట్టాడు, ఏసీ పెట్టాడు. చల్లగా హాయిగా నడుచుకుంటూ వెళ్తాం.
ఎండ దెబ్బ నుండి ప్రభు కాపాడుతాడు. చూడండి 121వ కీర్తన 6వ వచనం. 121వ కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను మీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను మీకు తగలదు. చూశారు? కాబట్టి ఎండ దెబ్బ నుండి ప్రభు కాపాడుతానన్న వాగ్దానం మనకు ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఎర్రటి ఎండల్లో వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. కొన్నిసార్లు సేవలో వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు మరి ఏదో ప్రయాణం మనకు మరి తారసపడుతుంది, వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రభు కాపాడుతానని వాగ్దానం ఇస్తాను. తిరిగి ఆయనే మనకు నీడగా ఉంటాడట. చూడండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. యెషయా 32:2. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెనో, గాలివానుకు చాటైన చోటు వలెనో ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెనో, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెనో ఉండును. చూసారా? అలసట పుట్టించు దేశం అంటే ఈ పాపిష్టి ప్రపంచం. దీంట్లో యేసు ప్రభువు ఎట్లుంటాడో మనకు బండ నీడ వలె ఉంటుంది. చూసారా? ఆ నీడలో కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. చూసారా? అలాగ ప్రభు తన బిడ్డలకు విశ్రాంతినిస్తాడు. మరి ఆ రీతిగా ఇక్కడ యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో ఎవరి విషయం చెప్తున్నాడు? యేసు ప్రభు విషయం. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, 1000 ఏళ్ల రాజ్యం విషయము ఈ యొక్క యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ ఆయన అంటే యేసయ్య అన్నట్టు మనకు బండ నీడ వలె ఉంటాడు. ఆ రీతిగా పగటిలో మేఘస్తంభం అంటే ఏమి ఇస్తుంది? అది నీడ ఇస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ అ షాడో. ఆ రీతి ఇది వాక్యంలో మనం చూసేటువంటి విషయం. కాబట్టి కొన్ని మార్గాల విషయం చూసాం. ఇక అసలైన మార్గం ఎవరు? యేసు ప్రభు. దాన్ని బట్టి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అంటాడు, యేసు ప్రభు ఏమన్నా నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. చూసారు? నా ద్వారానే తప్ప. ఇది వాక్యం. మరి ఇంక వేరే మార్గం లేదు, వేరే గత్యంతరం లేదు, వేరే ప్రత్యామ్నాయము లేదు అని వాక్యం నిక్కచ్చిగా సెలవిస్తూ ఉంటుంది. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు. చూశారు? మరి అందుని బట్టి మరి చాలామంది ఎన్నో మార్గాలు అవలంబిస్తున్నారు, అన్వేషిస్తున్నారు, కానీ ఆత్మకు శాంతి రావడం లేదు, పాప క్షమాపణ దొరకడం లేదు, జీవితం మారడం లేదు. చూశారు? ఎప్పుడు రోత బతికే, పాత బతికే, ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా జీవితంలో కాసింత కూడా మార్పు అనేది లేదు. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మరల బురదలో దుర్లుటకు వెళ్ళినట్టు. ఇదే. చూశారు? ఏదో వదిలిపెట్టినారో మళ్ళీ అదే, ఆ పాపాలు చేయడమే సత్యందాక. మరి ఎందుకు మార్పు రావడం లేదు? భక్తి ఉంది కానీ శక్తి లేదు. యేసు ప్రభు 2 ఇస్తాడు, భక్తి ఇస్తాడు, రెండోది భక్తిని పాటించడానికి శక్తి ఇస్తాడు. చూశారా? ఎవడైనా క్రీస్తునందుండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయును అనే మాట చూస్తాం. ఇక యెషయా గ్రంథం 45:22 ఏమంటాడు? బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడని నేనే, వేరొక దేవుడు లేడు అని ఆయన నిక్కచ్చిగా చెబుతాడు. అపొస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చూశారా? కాబట్టి ఇక క్వశ్చన్ లేదు. దాన్ని బట్టి ఆయన అందరికీ ప్రభు, అందరికీ ఆయన మరి కావలసిన వాడు. అందరిని రాబట్టుకుంటాడు కానీ పోగొట్టుకోడు. అందరినీ పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంట. ఆ విధంగా. కాబట్టి అపొస్తల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. అపొస్తల కార్యం 4వ అధ్యాయం, ఇక ముగిస్తాను. 4:12. మరి ఎవని వల్ల నువ్వు రక్షణ కలగదు? ఈ నామముననే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద
మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూసారా, ఈ నామాన్ని, యేసయ్య నామం తప్ప ఆకాశానికి వెళ్ళినా, భూలోకంలో చూసినా, సముద్రంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళినా ఏది లేదు. కాబట్టి ఈ నామంలోనే రక్షణ పొందాలని ఇక్కడ మరి చెప్పబడి ఉంటుంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గంలోనికి వస్తే రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, ఆత్మకు శాంతి ఉంది, నిత్య జీవం ఉంది. ప్రభు తన వాక్యమును ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మరి మనము ఏ మార్గంలో ఉన్నామో ఒకసారి పరిశీలించుకొని మరి ప్రభు మార్గంలోనికి, శాంతి మార్గంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా పాపంలో జీవిస్తూ శాంతి లేక నరకానికి వెళ్ళొద్దని ప్రభు పిలుస్తుండగా పరిశుద్ధ మార్గంలోనికి వచ్చి మార్చబడి నీతిగా రీతిగా జీవిస్తూ ప్రభు కొరకు జీవించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ దాసుని ద్వారా మార్గము అనే విషయము మాట్లాడారు. ఈ రోజులో చాలామంది విశాల మార్గంలో వెళ్తూ నాశనానికి వెళ్తున్నారు. కానీ మీ మార్గం ఇరుకు మార్గం అని మాకు చూపించారు. దానిలోనికి వస్తే అది నిత్య జీవం అని చూపించారు. తిరిగి ప్రభా సరైనది అనుకుంటున్నారు, కానీ నాశనానికి వెళ్తుంది వారి మార్గం అని చూపించారు. శాంతి మార్గం ఈ రోజుల్లో అనేకులు కనుగొనట్లేదు. కొంతమంది తెలుసుకొని వస్తున్నారు. రాజమార్గమును గురించి మాట్లాడారు, పరిశుద్ధ మార్గమును గురించి మాట్లాడినారు. అయా బెయోరు బిలాము మార్గము అది తప్పుడు మార్గమని హెచ్చరిక చేశారు ప్రభా. అందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ప్రభా యోబు అంటున్నాడు, నీ నడుచు మార్గం ఆయనకు తెలియనన్నారు. దేవుని చిత్తము తెలిపే మార్గం ఉంది, అది మా వశంలో లేదని తెలియజేశారు ప్రభా. తిరిగి అరణ్యంలో త్రోవ కలగజేస్తా అన్నారు, వడిగల జనాల్లో దారి కలగజేస్తా అన్నారు. అవును ప్రభా, మేము చూస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో కనిపెట్టినప్పుడు మా మార్గాలను సరళం చేసి చక్కని దారిని నడిపించి మోక్షానికి తీసుకువెళ్ళే మోక్షదాతగా ఉన్నారు. చివరిగా నేనే మార్గం అన్నారు. నీ దారి తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు రారు అని మీరు ఖచ్చితంగా చెప్పారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా ఇక్కడ చేరిన వారు ఎవరు రక్షణ పొందలేదో వారు విశాల మార్గంలో ఉన్నారు. మీ మార్గంలోనికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులై పరిశుద్ధ మార్గంలో నడుస్తూ మోక్షానికి, పరలోకానికి వెళ్ళినట్లు ఇచ్చి, లేకపోతే నరకముందే యుగాయుగాలు కాలుతామని హెచ్చరించారు. ప్రభా, ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి, అనేక లోతైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ, దేవా ఈ దినం ఓపెన్ ఎయిర్లోను ఇప్పుడు నువ్వు విత్తిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. వర్షం పడ్డా ఆపి ఓపెన్ ఎయిర్ కానీ ఈ కూడిక కానీ జయప్రదం చేశారు. వందనాలు. రేపు ఉదయం చిత్తమైతే కొండంపేట ఓపెన్ ఎయిర్ కొరకు సిద్ధపరచు. మంచి విశ్రాంతినిచ్చి ఉదయకాలం స్తుతిగీతం మేలుకొల్పచ్చు. ఇక్కడ మీ దాసు నతానేలన్న, మిరియామక్క వారి పరిచర్యను దీవించు. మిస్టర్ పాల్ లోతైన రక్షణ, చదువులో ఇద్దరు కూతుర్ల కుటుంబాలని, ఇంకా వచ్చిన మరి ఈ గ్రామవాసులను బట్టి, మరి పరిశుద్ధులను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. ఉదయము 6 గంటల